నమస్తే. కరెంట్ అంటే భయం. కానీ అధికారులు మాత్రం ఇగో ఇలా వైర్లు మేము తీయమనే ఆలోచనలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు. అయితే మనం విషయానికొస్తే మెదక్ జిల్లా చేగుంట మండల్ బోనాల గ్రామానికి సంబంధించిన పరిస్థితి ఇది. అయితే కొన్ని నెలలుగా చూసే పరిస్థితి ఈ యొక్క వైర్లు, కరెంట్ వైర్లు ప్రజలకు సంబంధించి ఇట్లాంటి వాతావరణం నెలకొంది. చిన్న పిల్లలు వచ్చినా కానీ మామూలు వాళ్ళకు అందే విధంగా ఈ యొక్క వైర్లు ఇవి. అంటే మనం చూసుకుంటే పక్కకు చూసుకుంటే ప్రజా రవాణా జరిగే రోడ్డు ఇది. ఈ రోడ్డు కనీసం ఈ వ్యవస్థ వాళ్ళు ఇది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీయలేని పరిస్థితి. అంటే దీనికి ఆల్టర్నేట్ గా వేరే మార్గంగా స్తంభాలు కానీ కొద్దిగా పెద్దవిగా చేస్తే బాగుంటుంది. ప్రజలకు ఏ విధంగా అంటే ప్రజలకు ఆటంకం కలగకుండా ఉంటుంది. మనం చూస్తే సుమారుగా అక్కడి నుంచి అక్కడ ఒకసారి కెమెరాది సుమారుగా ఆ వ్యక్తి నిలబడ నుంచి ఇక్కడ వరకు మనకు నేలకు అందే విధంగా కరెంటు వైర్లు కిందకు ఉన్నాయి. సో చిన్న పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ ముట్టుకుంటే ప్రాణాపాయ స్థితిలో ఈ విధంగా ఉంది. మనం చూస్తుంటే పై అధికారులు ఈ యొక్క సమస్యని అంటే ఈ యొక్క బోనాల గ్రామ పరిధిలో ఉన్న ఈ యొక్క కరెంటు వైరుకు సంబంధించిన ఒక పరిస్థితిని వాళ్ళు ఈ పై దృష్టికి తీసుకెళ్లి అధికారులు ఒకసారి దీన్ని ఆలోచించాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు వానకాలం వచ్చేది, వానకాలం అంటే అంతకు ముందు గిట్లా వీళ్ళు స్పందించాలి. అధికారులు స్పందించాలి. ఇకనైనా ఈ వైర్లకు సంబంధించి వీళ్ళు ఆల్టర్నేట్ గా వేరే అంటే స్తంభాలను వేరే కానీ మామూలు పెద్దవిగా చేసేసి కొద్దిగా ఈ యొక్క వైర్లని పైనకు వేసే విధంగా చూడాలి. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ఇది అసలు చూస్తేనే అర్థమవుతుంది. మనం జస్ట్ ఇట్లా ముట్టుకుంటేనే కరెంట్ షాక్ వచ్చే విధంగా ఉంటుంది. కానీ ఇన్ని రోజులైనా కనీసం పట్టించుకొని వ్యవస్థ అక్కడ దాకా సుమారుగా అక్కడ దాకా ఉంది, ప్లస్ ఇక్కడ దాకా ఉంది. చిన్నపిల్లలే కానీ రోడ్ పొంట వెళ్ళే వాళ్ళు కానీ కనీసం ఇక్కడ వచ్చినా కానీ వాళ్ళకు ఆనేసి ఆ ప్రాణాపాయ స్థితిలో మనకు కనబడుతుంది ఆల్రెడీ. ఒకసారి వీడియో చూసుకుంటే ఒకసారి ఇక్కడ ముందుకురా. అధికారులు ఇప్పటికైనా కనీసం చొరవ తీసుకొని రోడ్డు పక్కనే మనం చూసుకుంటే పక్కన ఇది ఏది మన గజ్వేల్ టు రామాయంపేట రూట్ వెళ్లే మార్గం ఇది. ప్రజా రవాణా ఎప్పటికీ కొనసాగేది. అందుకే ఈ యొక్క వైర్లని చేంజ్ చేసేసి కొద్దిగా పైనకి పెట్టడం కానీ సో ప్రజలకు ఏ విధంగా ఆటంకం లేకుండా ఈ యొక్క పరిస్థితిని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది జరిగితే ఆటోమేటిక్ గా ఎంతో ప్రాణ నష్టం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పై అధికారులు తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని యొక్క వైర్లని పైనకి వేసే విధంగా ఈ యొక్క ఆలోచన చేయాలి. ఎందుకంటే అసలు మరీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కిందకి అంటే నేలకు ఆనే విధంగా ఉంది ఈ యొక్క వైర్ల పరిస్థితి. మనం చూసుకుంటే అక్కడ ముందు నుంచి ఇట్లా ఇక్కడ వరకు సుమారుగా ఈ స్తంభం నుంచి ఈ స్తంభం వరకు టోటల్ గా అక్కడైతే మరీ దౌర్భాగ్యమైన పరిస్థితి. అక్కడ ఓన్లీ చిన్న పాప మామూలు ఒక 5-6 సంవత్సరాలు ఉన్న పాప అయినా కానీ కనీసం ముట్టుకుంటే వీళ్ళకు అట్లా ప్రాణాపాయమైన పరిస్థితి. ఒక 2-3 స్తంభాలు ముందుకు వెళ్తేకైనా పై అధికారులు ఈ తొందరగా పరిష్కరించేసి ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ యొక్క ఫోన్లను కానీ వైర్లనే కానీ కొద్దిగా మీదికి వేసేసి కొద్దిగా పైలకు జరిపించేసి ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టేసి ప్రజలకు ఏ విధంగా హాని కలగకుండా చేయాలని చెప్పేసి మా టీవీ తరఫున